చేసుకోవడం తేలికవుతుందన్న ఉద్దేశ్యంతో 18 పురాణములను వ్యాస భగవానుడే ఇచ్చాడు. కాబట్టి ఆ 18 పురాణములు ప్రచారం చేయడం కోసం రోమహర్షణునికి ఇచ్చాడు. ఇంతటి మహోపకారం చేసినటువంటి వాడు వ్యాస భగవానుడు. అందరూ వేదాంతర్గతమైన ధర్మాన్ని చదువుకోగలుగుతారు, చదువుకోలేకపోతారు, తెలుసుకోగలుగుతారు, తెలుసుకోలేకపోతారు. మనిషి మాత్రమే ధర్మాన్ని అనుష్ఠించగలడు. అటువంటి ధర్మం తెలియకపోతే మనిషి తరించే అవకాశం లేదు. అందుకే మళ్ళీ అందరూ చదువుకోవడానికి వీలుగా 5వ వేదంగా మహాభారతాన్ని రచించి ఇచ్చాడు. అందుకే ఈ వ్యాస పౌర్ణిమ నాడు వ్యాస భగవానుణ్ణి మనసులో స్మరించి అందరూ కూడా ఆయన చేసిన మహోపకారానికి తిరిగి ప్రత్యుపకారం చెయ్యగలిగిన వాళ్ళం కాదు కాబట్టి ఆయనని గురువుగా నమస్కారం చేస్తారు. అందుకని ఆ తిథికి వ్యాస పౌర్ణమి, వ్యాసుడు ఆవిర్భవించినటువంటి